రానున్న 3 రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారి అక్టోబర్ 3 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 12 గంటల్లో బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఏపీలో తీవ్ర అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఎన్ని రోజుల పాటు వర్షపాతం నమోదు కాబోతోంది, సూచనలు హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడుంది, ఏ దిశగా పయనిస్తుంది, బలపడేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పారు. ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతుంది? నిన్న రాత్రికి సాయంత్రానికి ఏర్పడిన అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనంగా ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా కేంద్రీకృతమై దీని యొక్క ఉత్తర వాయువ్య దిశని కొనసాగిస్తూ తదుపరి అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. మరియు 3వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ రాబోయే వాయుగుండం వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండటంతో పాటు మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలపై అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 3వ రోజు పలు ప్రాంతాలలో, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, రేపు పలు ప్రాంతాల్లో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మొదటి 3 రోజులు వీచే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు పశ్చిమ గోదావరిలతో పాటుగా యానాంలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు, గుంటూరులోతో పాటుగా ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ని ఇవ్వటం జరిగింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు, తీరానికి కొంచెం దూరంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రేపు కోస్తా తీరం, ఉత్తర కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తా తీరంలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, ఇక మధ్య బంగాళాఖాతంలో 50 నుంచి 60, 70 వరకు కూడా గాలుల యొక్క తీవ్రత ఉన్నందువల్ల మొదటి 4 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడమైంది. నవరాత్రి సీజన్ కనుక భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కనుక పెద్ద ఎత్తున జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు అలాగే మత్స్యకారులు కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు వేటకు వెళ్లరాదని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం.